గ్రామాభివృద్ధి లక్ష్యంగా జనసేన నేతలు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గజ్జలవారిపల్లె ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం జనసేన పార్టీ నాయకులు నాసేన నావంతు రాష్ట్ర కమిటీ మెంబర్ భోగినేని కాశీరావు తన సొంత నిధుల నుంచి 25,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 నుంచి 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గజ్జలవారిపల్లె రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చిన తీరును అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, సమాజంలో చిన్న మార్పైనా తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కాశీరావు తెలిపారు. అనంతరం పాఠశాల మరమ్మతుల కోసం 25,000 రూపాయల చెక్కును అందజేశారు. 2-3 గంటల్లోనే శాంక్షన్ చేయడం అనేది అసలు మిమ్మల్ని మీరు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఈ ఊరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. అది మాత్రం నిజం. ప్లీజ్ సార్. మేడం 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 పేరు భోగినేని కాశీరావు, ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ మెంబర్. ముఖ్యంగా గత 2 రోజులుగా 3 రోజులుగా సోషల్ మీడియాలో ఈ కొండాపురం మండలం గజ్జలవారిపల్లి ఈ గ్రామం ఈ తరపున ఒక ప్రధాన రోడ్డు సమస్య ఒకటి ఉంది. గత 30-40 సంవత్సరాల నుండిగా ఆ రోడ్డు సమస్య అలానే ఉంది. అండ్ మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ సురేష్ గారు కూడా ప్యారల్ గా దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక నివేదికను పంపించడం జరిగింది. సేమ్ టైం నిన్న ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అది శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లిన వెంటనే ఒక 2-3 గంటల్లోనే అదంతా పరిశీలించేసి వెంటనే సంబంధిత అధికారులకి వాళ్ళకి నివేదిక ఇవ్వడం చెప్పడం జరిగింది. సో ఇంత త్వరగా అదేంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ చేసి వస్తాం. సో అలాగనే సురేష్ గారు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయన వచ్చేసి ఈ సొంత గ్రామాల్లో సో పుట్టిన ఊరు ఏదైనా మంచి చేయాలనే ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు అట్లీస్ట్ మేము ఏదో వాళ్ళంతా కాకపోయినా అట్లీస్ట్ మా పరిధిలో మేము కళ్యాణ్ గారికి ఆయన ఒక థాట్ ప్రాసెస్ కానీ ఆలోచన విధానం కానీ ఒక నిస్వార్థ రాజకీయాలు అట్లీస్ట్ కొంచెమైనా మన వల్ల ఒక 1% అయినా సొసైటీలో చేంజ్ తీసుకురాగలిగితే చాలు అనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళ. సో ఆయన ఒక మార్గదర్శకంలో ఇలాంటి మంచి పనుల్లో అట్లీస్ట్ కొన్నైనా మా వంతుగా కొన్ని మేము చేయగలుగుతామని 100% నేను ఆశిస్తూ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అలానే సురేష్ గారికి లేకపోతే మంచి లీడర్లకు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.